ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు నాయన, ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ విలువైన మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. Matthew chapter 16 verse 19, and I will give unto thee the keys of the kingdom of heaven. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈ వాగ్దానం చూసినప్పుడు ఎంత ఆనందం వేస్తుంది కదండి. ఏమి ఇస్తాడంటున్నాడు దేవుడు? ఎంత అద్భుతమైనటువంటి మన ఊహలకు కూడా అందదు అంత గొప్ప బహుమానం ఇస్తానని చెప్తున్నాడు కదా దేవుడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తాడంట అండి దేవుడు. బ్యాంకు యొక్క తాళపు చెవులు ఇచ్చి మీకు ఎంత డబ్బులు కావాలో తెచ్చుకోండి అంటే అబ్బా ఎంత ఆనందం వేస్తుంది కదా. ఎంత డబ్బులు కావాలో అంత తీసుకోపోండి అని చెప్తే, ఎంత బంగారం కావాలో అంత బంగారం తీసుకోండి అంటే ఎంత ఆనందం వేస్తుంది కదా. మరి బ్యాంకులో చాలా తక్కువ ఉంటుంది, అంటే ఒక స్టేటో లేకపోతే ఒక మరి డిస్ట్రిక్ట్ బ్యాంకులు అట్లా చూస్తే, మరి పరలోకపు రాజ్యం ఎంత పెద్దగా ఉంటుందండి, ఊహలకు కూడా అందదు. అక్కడ అన్నీ కూడా బంగారపు వీధులు ఉంటాయి, గుమ్మములు అన్నీ కూడా మరి అన్నీ యొక్క వజ్రాలతో మరి వైడూరాలతో ముత్యాలు ఇవన్నీ కెంపు మాణిక్యం అవన్నీ ఎన్నో విలువైనటువంటి మరి వాటితో చేయబడినటువంటి బంగారం యొక్క తాళపు, ఆ యొక్క బంగారంతో నింపబడినటువంటి ఆ ప్లేస్ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు దేవుడిస్తానంటే ఇంకెంత ఆనందం వేస్తుంది కదా. మరొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం కంప్లీట్గా ఆ వచనం అంతా మనం చదివినట్టయితే ఈ విధంగా రాయబడిందండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పెదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను అని ఒక మాట చూస్తాం చివరికి. యాక్చువల్గా దేవుడు ఇక్కడ 16వ వచనంలో చూస్తే మన సీమోను పేతురుతో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం అనమాట. నేను ఎవ్వరు చెప్తావా నువ్వు అని అడిగినప్పుడు, అవును నువ్వు దేవుడి కుమారుడవు అని చెప్పి ఒప్పుకుంటున్నాడండి. అప్పుడు దేవుడు మరి పేతురుతో చెప్తున్నటువంటి అద్భుతమైన మాట అనమాట, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడుగా నువ్వు కూడా అంగీకరిస్తే, మరి పేతురు చేసింది అదే కదా, నువ్వు దేవుని కుమారుడు ప్రభు అని దేవుడితో ఒప్పుకున్నాడు, దేవుడితో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ మాటను బట్టి సంతోషించాడు. ఆ మాట అప్పుడే దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తానని. కాబట్టి ఈరోజు పేతురు దేవుడిని అంగీకరించినందుకు, దేవుడికి దైవ కుమారుడని ఒప్పుకున్నప్పుడు ఇంత గొప్ప బహుమానం పొందుకుంటే, ఈరోజు మనం క్రీస్తుని మన సొంత రక్షకుడుగా, మన తండ్రిగా, మన దేవునిగా కలిగి ఉన్నాం. మనకు కూడా ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఇంకొకటి ఉన్న భాగ్యం ఏంటంటే, నువ్వు భూలోకంలో దేని బంధిస్తావో అది పరలోక రాజ్యంలో కూడా బంధించబడుతుంది. అంటే నువ్వు ఎక్కడ సంబంధివి? కేవలం నువ్వు భూలోక సంబంధివి కాదు, నువ్వు పరలోకంలో అలాగే భూలోకంలో రెండుకి సంబంధించిన వ్యక్తివి. ఎందుకంటే నువ్వు ఇంకా భూలోకంలో శరీరంతో ఉన్నావు కాబట్టి నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి, కానీ భూమి మీద శరీర రీతిగా బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు ఏ వ్యక్తివి? దేవుడికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు పరలోకపు వ్యక్తివి. కాబట్టి నీకు ఎక్కడెక్కడ అధికారం ఉంది? భూలోకంలో నువ్వు ఏది బంధిస్తే అది పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆమెన్ అంటాడు, అంటే అవునుగాక అంటాడు. కాబట్టి అక్కడ కూడా అది బంధించబడుతుంది. మరి భూలోకంలో నువ్వు ఏది విప్పితే అది పరలోక రాజ్యంలో కూడా విప్పబడుతుంది. ఎంత గొప్ప భాగ్యం కదండి. దేవుడు ఎంత ఇంటర్లింక్ ఇచ్చాడు, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఒక మానవుడికి. తన యొక్క పరలోక రాజ్యంలో కూడా ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక గొప్ప అర్హతని ఇచ్చాడండి. మనం ఏదో సామాన్యమైన వాళ్ళుగా చాలాసార్లు అనుకుంటాం, కానీ వీఆర్ నాట్ ఎ నార్మల్ పీపుల్, వీఆర్ ద ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారండి. నేను ఎక్స్ట్రాడినరీ అనేది మర్చిపోతున్నారు. నేను కూడా ఒక ఆర్డినరీ అనుకొని లోకంలో జీవిస్తున్నారు. అందరి లాగానే మనం కూడా చాలాసార్లు మన జీవితాన్ని ఈ లోకం వరకే పరిమితం చేసేస్తున్నాం. కానీ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్. మనం ఈ లోకంలో జస్ట్ ప్రయాణం చేస్తున్నాం, యాత్రికులం, జర్నీలో ఉన్నాం. మన అంతిమం ఎక్కడికి రీచ్ కావాలి? మనం ఎక్కడికి పోవాలి? మనం ఎక్కడి నుంచి వచ్చినాం? దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పంపించాడో అక్కడికే వెళ్ళాలి, దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళడానికే ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి.
మరి దేవుడు ఇంత గొప్ప అద్భుత వాగ్దానం ఇచ్చాడు కదా. మనం ఆ కింద వచనాలు కూడా చదువుతున్నాం. దేవుడు భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది బంధించబడుతుంది అంటే నీకు బంధించే అధికారం ఇచ్చాడు. ఏం బంధించాలి మరి మనం? పాప జీవితాన్ని యేసుక్రీస్తు నామంలో బంధించాలి. దుష్టు యొక్క ఆలోచనలు యేసుక్రీస్తు నామంలో బంధించాలి. మరి అనేక మందిని లోకంలో చెరపట్టి సాతాను ఇబ్బందులు పెడుతూ నాశనానికి లాక్కెళ్తున్నాడు. అలాంటి వాటి విషయంలో ప్రార్థించి అలాంటి పరిస్థితుల్ని యేసునామంలో మనం బంధించాలి. ఎందుకంటే మన దేవుడు చెప్పాడు కదా, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోక రాజ్యంలో నేను కూడా బంధిస్తాను అంటే దేవుడు పరలోక రాజ్యం నుంచి దాన్ని ఆమెన్ అంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కటి ప్రార్థనకి దేవుడు నీకు ఆమెన్ చెప్పినప్పుడు నువ్వు వాటన్నిటిని బంధించగలుగుతావు. దుష్టుడి యొక్క కార్యాలని లోకంలో నువ్వు బంధించడానికి దేవుడు చేతిలో వాడబడుతున్న బలమైన సాధనం అనే విషయాన్ని మర్చిపోద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్ని బంధిస్తాడు. చెడుతనం విషయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ చెడుతనాన్ని దేవుడు కట్టడి చేస్తాడు. నేను చేస్తే ఏమవుతుందిలే, నా వల్ల ఏమవుతుందిలే అని మౌనంగా కూర్చోవద్దండి. మనం దేవుడి పిల్లలం. ప్రార్థించే సమయం వచ్చింది. లోకమంతా పాపంతో నిండిపోతుందండి. యవనస్తులు చెరపట్టబడుతున్నారు సాతాను చేత. ఈరోజు ఈ మొబైల్ అనే బంధకంలో, ఈ ఇంటర్నెట్ అనే బంధకంలో మన యవ్వనస్తులైన బిడ్డలు నాశనం అయిపోతున్నారండి. బంధించబడినారండి సాతాను చేతిలో. వాళ్ళని బయటికి తెచ్చుకోలేకపోతున్నామండి ఈరోజు మనము. మరి నేనేం చేయగలను చేతులు ముడుచుకొని కూర్చునే సమయం కాదు. నువ్వేం చేయలేకపోయినా ఖచ్చితంగా ఒకటి చేయగలుగుతావు, ప్రార్థించగలుగుతావు. నువ్వు ప్రార్థనతో ఏదైనా సాధించగలుగుతావు. ఒకటి ప్రార్థన చేయి. మన కుమారుడో మన కుమార్తె పాడైపోతేనే నేను ప్రార్థన చేస్తానంటే తప్పండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుడు సంబంధి. ఈ లోకంలో మానవులందరినీ ప్రేమించినందుకే దేవుడు తన ప్రాణాన్ని పెట్టినాడు. ఈ లోకంలో ప్రతి బిడ్డ దేవుడు బిడ్డ అండి. ఎవరు ఏ రీతిగా పిలిచినా, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నా వారికి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తున్న దేవుడు అండి దేవుడు. కాబట్టి ఆ దేవుడికి ప్రతి ఒక్కరు బిడ్డలే. మరి మనందరం కూడా అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నా బంధువులు కాదు కదా, నా ఫ్రెండ్స్ కాదు కదా, నా స్నేహితులు కాదు, ఇది కాదండి మన తత్వం. అందరి కోసం ప్రార్థించే వారుగా మనం ఉండాలి. వాళ్ళందరూ మన యొక్క దేవుడి బిడ్డలే కాబట్టి మన మీద భారం ఉంది. వాళ్ళు మన తోటి సహోదరులే కాబట్టి ఆ బిడ్డల కోసం మనం ప్రార్థించాల్సినటువంటి భారం ఉంది. మన చిన్న బిడ్డలు కూడా మరి ఫోన్ అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారండి. మన మీద భారం ఉంది ఆ బిడ్డల్ని దేవుడి కోసం పెంచడం. వారు పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలండి. పరలోక రాజ్యపు తాళపు చెవులు దేవుడు ఇచ్చాడు. వాటిని సుసంతరించుకోవాలి అంటే మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి. మన చిన్న బిడ్డల కోసం, మన యవ్వనస్తుల కోసం, మార్గాలు తప్పిపోతూ చెడుతనంలోకి వెళ్ళిపోయిన బిడ్డల్ని తిరిగి తెచ్చుకోవాలి. ఆ బంధకాల నుంచి విడిపించాలంటే మనకి దేవుడు అధికారం ఇచ్చాడు కదా. బంధించే ప్రతి పరిస్థితిని దేవుడు పరలోక రాజ్యంలో కూడా బంధిస్తున్నాడు. నువ్వు కట్లు విప్పే శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. నేను చెప్తే ఎవరు మారుతారులే, నేను మాట్లాడితే ఎవరు మారుతారులే అని అనుకుంటున్నావేమో. నువ్వు మాట్లాడబడలా, నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కోసం. దేవుడు వాడే వ్యక్తులను వాడతాడు. ఈరోజు ప్రతి తలాంతు మనకే ఉండదండి. దేవుడు డిఫరెంట్ తలాంతులు ఇచ్చింటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అలాంటి వ్యక్తుల కోసం ఇంకొకరిని లేపుతాడండి దేవుడు ప్రతి బిడ్డకి సంబంధించిన దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు ఎవరిని పంపిస్తే వాళ్ళు మాట వింటారు, ఎవరు చెప్తే వాళ్ళు మాట వింటారో వాళ్ళని వాడతాడు మనం ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ఏం చేయాలి? మనం ప్రార్థించాలి, విప్పాలి. ఇలాంటి బంధకాల నుంచి మన బిడ్డలు విప్పబడాలి. సాతాను యొక్క కట్లలో నుంచి మన బిడ్డలు విప్పబడాలంటే, మనకిచ్చినటువంటి తాళపు చెవులు మనం సుసంతరించుకోవాలంటే ఈ ఆయుధాల్ని మనం వాడుకోవాలండి. సాతాను తనకున్న శక్తినంతటినీ కూడగట్టుకొని ఇంత ప్రయాసపడి మన బిడ్డల్ని లాక్కెళ్ళిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మన దేవుడు సర్వశక్తిమంతుడు అండి. సాతాను శక్తి కలిగింది మాత్రమే. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన పిల్లలం మనం. ఆయన విడిపించలేని వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన విప్పని బంధకం ఏది లేదు. ఏ చెడు అలవాట్లలో ఉన్నా, ఏ పాప జీవితంలో ఉన్నా వాళ్ళని విడిపిస్తాడు దేవుడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన ఏమైనా చేస్తుంది. దేవుడు ఎలాంటి వారినైనా మారుస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా కూడా దేవుడు చేంజ్ చేయగలుగుతాడు. ఇది మనము నమ్మాలి. కాబట్టి మన బిడ్డలు సుసంతరించుకోవాలి పరలోక రాజ్యాన్ని. దేవుడు తాళపు చెవులు ఇచ్చినాడు. వాళ్ళు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. అందుకోసం మన బిడ్డల కోసం మనం భారంతో ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రయాసపడాలి వాళ్ళు దేవుడి మార్గంలో నడవడానికి. మనందరికీ ఇవ్వబడిందండి. దేవుడు పరలోకపు యొక్క తాళపు చెవులు ఇచ్చాడు. మనం లోపలికి వెళ్ళగలగాలి. ఆ వెళ్ళే క్రమంలోనే వచ్చే ఈ పోరాటాలు, ఈ ఆటంకాలు వంటి అన్నిటినీ కూడా జయించాలి అంటే దేవుడి శక్తి మనకు చాలా అవసరం. కాబట్టి మనం శక్తి పొందుకుందాము, ప్రార్థన చేద్దాం అనేకుల కోసము. అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనము కూడా ఒక సాధనాలుగా దేవుడి చేతిలో వాడబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా, ఘనపరుస్తున్నాం తండ్రి.
అయా నువ్వు మాట్లాడే దేవుడు నాయన, అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు మాకు ఇచ్చారు తండ్రి. అయా మేము స్వతంత్రించుకునే భాగ్యం ఇవ్వండి. మా బిడ్డల్ని ప్రవ్వా నీ మార్గంలో నడిపించుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే సాతాను బంధకాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నజరేయుడైన యేసు నామంలో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృపనిచ్చి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.